Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is Endocrinology. మన NCERT పరిభాషలో చెప్పాలంటే ఇది కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. జనరల్గా మన బాడీలో ఉండే ఆర్గాన్స్ మధ్య ఉండే ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మన బాడీలో ఆల్రెడీ నర్వస్ సిస్టమ్ అనే దానికోసం మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే అదే ఫంక్షన్తో హోమియోస్టాసిస్ని మెయింటైన్ చేయడానికి మన బాడీలో ఉండే ఇంకొక సిస్టమ్ ఏంటి అంటే కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఎండోక్రైన్ సిస్టమ్. హోమియోస్టాసిస్, టు మెయింటైన్ ద హోమియోస్టాసిస్ మన బాడీలో రెండు రకాల సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నర్వస్ సిస్టమ్, ఇంకోటి వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ కోసం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక ఎండోక్రైన్ సిస్టమ్ దగ్గరికి వచ్చేటప్పటికి కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ మీన్స్ కోఆర్డినేషన్. ఈ కోఆర్డినేషన్ దేంతో వస్తుంది అంటే కెమికల్స్తో వస్తుంది. కెమికల్స్తో వచ్చే కోఆర్డినేషన్ అంటే మాట్లాడుకోవడం, రెండు సెల్స్ మాట్లాడుకోవడం, రెండు ఆర్గాన్స్ మాట్లాడుకోవడం. నేను ఇప్పుడు ఎక్కువ వర్క్ చేయాలి, నాకు ఎక్కువ ఎనర్జీ కావాలి, అది నువ్వే ఇవ్వాలి. ఇలా ఒక ఆర్గాన్ ఇంకొక ఆర్గాన్ని అడగడం. అలాంటి మెసేంజర్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య నుండే మెసేజెస్ ఏవైతే ఉంటాయో, టాకింగ్ ఏదైతే ఉంటుందో అది కెమికల్ రూపంలో ఉంటే అది కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఇందులో మనం డిస్కస్ చేసుకునేది ఏంటి అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇవాళ మనం ఎండోక్రైనాలజీకి సంబంధించిన ఇంట్రడక్షన్ అంటే బేసిక్స్ కొన్ని తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఒక్కొక్క గ్లాండ్, వాటి సెక్రేషన్స్, ఆ హార్మోన్స్ ఒకవేళ ఎక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, తక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, హైపో అండ్ హైపర్ సెక్రేషన్స్ దట్ రెస్పెక్టెడ్ డిజార్డర్స్ నెక్స్ట్ వీడియో నుంచి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోకి వచ్చేటప్పటికి బేసిక్స్, అసలు ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఒకసారి రివైజ్ చేద్దాం. మనం స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ అని ఒక లెసన్ ఉంది. దాంట్లో యానిమల్ టిష్యూస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందులో మెయిన్గా ఎపిథీలియల్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ అనేది 3 టైప్స్ బేస్డ్ ఆన్ ద సెల్ స్ట్రక్చర్, సెల్ షేప్ని బట్టి. స్క్వామోస్ ఎపిథీలియం అని, క్యూబాయిడల్ ఎపిథీలియం అని, కాలుమ్నార్ ఎపిథీలియం అని 3 టైప్స్ ఉంటాయి. ఇందులో స్క్వామోస్ ఎపిథీలియం మీకు తెలుసు, అది డిఫ్యూజన్ దగ్గర ఎక్కడైతే డిఫ్యూజన్ అవుతుందో, ఎక్కడైతే ఆర్గాన్స్ లైక్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుందో, ఫిల్టరేషన్ జరుగుతుందో, ఫిల్టరేషను, ఎక్స్చేంజ్, డిఫ్యూజను, ఇలాంటి టైమ్స్లో ఇలాంటివి ఎక్కడైతే ఉంటాయో ఆ టైంలో ఉండేది స్క్వామోస్ ఎపిథీలియం. ఇక క్యూబాయిడల్, కాలుమ్నార్ దగ్గరకు వచ్చేటప్పటికి వాటి యొక్క మెయిన్ రోల్ వచ్చేసి మెయిన్గా అబ్జార్ప్షను, సెక్రేషను. ఈ క్యూబాయిడల్ ఎపిథీలియం, కాలుమ్నార్ ఎపిథీలియం కొంత స్పెషలైజ్డ్ అయ్యి, అంటే అవి కొంచెం మాడిఫై అయ్యి స్పెషలైజ్డ్ ఎపిథీలియల్ టిష్యూగా కన్వర్ట్ అవుతాయి. అవే గ్లాండ్యులర్ టిష్యూ. ఈ గ్లాండ్యులర్ టిష్యూ కూడా మనం 2 టైప్స్ అని చెప్పుకున్నాం. ఒకటే సెల్ వచ్చేసి ఆ సెల్ కానీ సెక్రేట్ చేస్తూ ఉంటే దాన్ని యూనిసెల్యులార్ గ్లాండ్ అని, ఎక్కువ సెల్స్ అన్నీ కలిసి ఒక గ్లాండ్గా కానీ ఫామ్ అయితే దాన్ని మల్టీ సెల్యులార్ గ్లాండ్ అని చెప్పుకున్నాం. ఓకే, ఈ మల్టీ సెల్యులార్ గ్లాండ్స్లో కూడా మళ్ళీ 2 టైప్స్. ఒకటి వచ్చేసి ఎక్సోక్రైన్ గ్లాండ్, ఇంకోటి వచ్చేసి ఎండోక్రైన్ గ్లాండ్. ఎక్సోక్రైన్ గ్లాండ్ అంటే ఎక్సో అంటే అవుట్ సైడ్, వాటి సెక్రేషన్స్ అన్నీ కూడా గ్లాండ్కి బయట ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లాండ్ అనుకుందాం. ఓకే, ఇందులో ఉన్న సెల్స్ అన్నీ కూడా క్యూబాయిడల్ ఎపిథీలియం అనుకుందాం. ఇవన్నీ కూడా క్యూబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్. ఇవి సెక్రేట్ చేసిన సెక్రేషన్స్ అన్నీ కూడా డక్ట్స్ ద్వారా బయటకు వస్తాయి. గ్లాండ్ బయటకు వచ్చేస్తున్నాయి సెక్రేషన్స్ అన్నీ అవే ఫ్రమ్ ద గ్లాండ్. కాబట్టి దీన్ని ఎక్సోక్రైన్ గ్లాండ్ అని చెప్పేసి చెప్తాం. కానీ ఎండోక్రైన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాండ్ అనుకుందాం. దీనికి డక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి వీటి సెక్రేషన్స్ అన్నీ కూడా దీని చుట్టూ ఉండే టిష్యూ ఫ్లూయిడ్, ఇదంతా టిష్యూ స్పేస్. ఇక్కడ కూడా టిష్యూ స్పేస్ ఉంది, కానీ టిష్యూ స్పేస్లోకి ఏమీ రిలీజ్ చేయట్లేదు. ఇది సెపరేట్గా డక్ట్ ద్వారా బయటకు వచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడ దీని చుట్టూ ఉండే టిష్యూ స్పేస్లోకి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ టిష్యూ ఫ్లూయిడ్ నుంచి అది బ్లడ్లోకి కానీ లింఫ్లోకి కానీ వెళ్ళి అక్కడి నుంచి హార్మోన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇది దాని చుట్టూ ఉండే ప్లేస్లోనే అవి సెక్రేట్ చేసేస్తుంది అనమాట. అది ఎండోక్రైన్ గ్లాండ్. కాబట్టి ఎండోక్రైన్ విత్ ఇన్ ద గ్లాండ్ ఓన్లీ. ఇది అవుట్ సైడ్ టు ద గ్లాండ్ ఇది రిలీజ్ చేస్తుంది ఎక్సోక్రైన్. ఇప్పుడు మనం ఎక్కువగా మెయిన్గా మాట్లాడుకునేది ఎండోక్రైన్ గ్లాండ్ గురించి. ఎందుకంటే ఎక్సోక్రైన్ గ్లాండ్ అనేది సెక్రేట్ చేసే సెక్రేషన్స్ ఎలా ఉంటాయంటే ఎంజైమ్స్, మిల్క్, స్వెట్, సెలైవా, వాటికి స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఉంటాయి. అవి వాటి టార్గెట్ ఆర్గాన్స్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి. అవి అక్కడ మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. ఓకే, కానీ అవి కోఆర్డినేషన్ని బిల్డ్ చేయలేవు.
బట్ ఎండోక్రైనాలజీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇవి రిలీజ్ చేసే వాటిని హార్మోన్స్ అంటాం. ఆ హార్మోన్స్ రిలీజ్ అయ్యే గ్లాండ్ నుంచి దాని యొక్క టార్గెట్ ఆర్గాన్ వరకు అవి రొటేట్ అవుతూ ఉంటాయి, సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అవి మళ్ళీ ఒక మెసేజ్ లాగా మళ్ళీ ఫీడ్బ్యాక్ మెకానిజంలో మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి ఇంకొక హార్మోన్తో వేరే మెసేజ్ పంపిస్తూ ఉంటాయి. కాబట్టి కోఆర్డినేషన్ అనేది ఎండోక్రైన్ గ్లాండ్స్ ద్వారా పాసిబుల్, ఎక్సోక్రైన్ గ్లాండ్ ద్వారా అది పాసిబుల్ కాదు. సో మనం కోఆర్డినేషన్ కోసం డిస్కస్ చేస్తున్నాం, కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో ఎండోక్రైన్ గ్లాండ్స్, దీన్నే ఎండోక్రైనాలజీ. ద స్టడీ అబౌట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్? ఎండోక్రైనాలజీ. ఎండోక్రైనాలజీ. ఇప్పుడు కొంచెం బేసిక్స్ తెలుసుకుందాం. అంటే ఏవి గ్లాండ్స్ అంటే ఏంటి అంటే అదేమి సెపరేట్ గ్లాండ్ ఏం కాదు, అది సెపరేట్ ఆర్గాన్ ఏం కాదు. లైక్ హార్ట్, లైక్ లివర్, ఇది ఒక సెపరేట్ ఆర్గాన్ అనుకోవద్దు. అది కూడా ఎపిథీలియల్ టిష్యూనే, కాకపోతే కొంచెం స్పెషలైజ్ అయ్యాయి. వాటికి కొన్ని పవర్స్ ఉన్నాయి, కొన్ని కెమికల్స్ని సెక్రేట్ చేయడానికి. ఆ కెమికల్స్ మనం హార్మోన్స్ అంటున్నాం, ఎంజైమ్స్ అనట్లేదు, హార్మోన్స్ అంటున్నాం. ఏంటి డిఫరెన్స్ ఎంజైమ్కి హార్మోన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఎక్సోక్రైన్ గ్లాండ్ సెక్రేట్ చేసే వాటిని ఎంజైమ్స్ అంటాం. అంటే ఎంజైమ్స్ అన్నీ కూడా ఎక్సోక్రైన్ గ్లాండ్ ద్వారా సెక్రేట్ అవుతూ ఉంటాయి. ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్ సెక్రేట్ చేసే ఈ ఎంజైమ్స్ ఫంక్షన్స్ అన్నీ ఏంటి అంటే, మెటబాలిజం ఉంటుంది. మెటబాలిజంలో అవి ఎటువంటి చేంజెస్కి గురి కావు, అవి యూటిలైజ్ అవ్వవు. మెటబాలిజంని ఒక కెటలిస్ట్గా యాక్ట్ చేస్తూ మెటబాలిజంని స్పీడప్ చేస్తాయి. తక్కువ ఎనర్జీతో ఎక్కువ ప్రొడక్టివిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి అవి ఎంజైమ్స్. సో మెటబాలిజంలో ఇది ఎలాంటి చేంజెస్కి గురి కాదు ఎంజైమ్ అనేది, అది ఒకటి. అండ్ సెకండ్ వచ్చేసి ఇవన్నీ కూడా ప్రోటీన్స్. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్ అని చెప్పి ఒక లైన్ కూడా ఉంటుంది. రైబోజైమ్ అది కూడా ఒక ఎంజైమే, కానీ అది ప్రోటీన్ కాదు, అది ఎంజైమ్ లాగా యాక్ట్ చేస్తుంది. అది కూడా ఒక ఎంజైమ్ కాదు కానీ ఎంజైమ్ లాగా యాక్ట్ చేస్తుంది, ఒక కెటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఎంజైమ్స్ ఆల్ ఆర్ ప్రోటీన్స్, ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్. ఇది ఒక్కొక్క డిఫరెన్స్. కానీ హార్మోన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి హార్మోన్స్ అవి ప్రోటీన్స్తో మేడప్ అయి ఉంటాయి. పెప్టైడ్, పాలీపెప్టైడ్స్ ఉంటాయి, గ్లైకోప్రోటీన్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ కూడా ఒక హార్మోన్గా యాక్ట్ చేస్తాయి. స్టెరాయిడల్ డెరివేటివ్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ నుంచి కూడా హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అంటే కొలెస్ట్రాల్ కూడా హార్మోన్స్ని క్రియేట్ చేయగలుగుతుంది, కొలెస్ట్రాల్ డెరివేటివ్స్. సో బట్ ఎంజైమ్స్ మాత్రం ఆల్ ఆర్ ప్రోటీన్స్ ఓన్లీ. హార్మోన్స్ అంటే ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం, మీకు డిఫరెన్స్ చెప్పడం కోసం ఇదంతా కూడా. సిమిలారిటీస్ ఏంటి, హార్మోన్స్కి ఎంజైమ్స్కి ఉన్న సిమిలారిటీస్ ఏంటి అంటే, ఇవి కూడా కెమికల్సే, హార్మోన్స్ కూడా కెమికల్సే. అండ్ ఇవి కూడా వాటి మెటబాలిజం యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే వీటికంటే ఒక స్పెసిఫిసిటీ ఉంటుంది, స్పెసిఫిక్ ప్రోటీన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ పెప్సిన్ ఉంది. పెప్సిన్ అనే ఎంజైమ్ ఓన్లీ ప్రోటీన్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, అది కార్బోహైడ్రేట్స్ని కానీ ఫ్యాట్స్ని కానీ టచ్ చేయదు. స్పెసిఫిసిటీ ఉంది దీనికి. అలానే హార్మోన్స్కి కూడా స్పెసిఫిసిటీ ఉంటుంది. ఒక హార్మోన్ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనుకుందాం, అది థైరాయిడ్ గ్లాండ్ని మాత్రమే స్టిమ్యులేట్ చేస్తుంది, వేరే ఏ గ్లాండ్ని టచ్ చేయదు. సో అలా స్పెసిఫిసిటీ అనేది కామన్గా ఉంటుంది, రెండూ కెమికల్సే. ఇలా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నప్పటికీ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అలానే ఎక్సోక్రైన్ సెక్రేషన్స్ అన్నీ కూడా డక్ట్స్ ద్వారా ఉంటాయి కాబట్టి వీటిని డక్ట్ గ్లాండ్స్ అంటాం. కానీ ఎండోక్రైన్ గ్లాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి వీటికి ఏ డక్ట్స్ ఉండవు కాబట్టి వీటి సెక్రేషన్స్ అన్నీ కూడా ఇద్దరు బ్లడ్ ద్వారా లేదా లింఫ్ ద్వారా ఫస్ట్ టిష్యూ ఫ్లూయిడ్లోకి, అక్కడి నుంచి బ్లడ్లోకి లేదా లింఫ్లోకి వెళ్ళి అక్కడి నుంచి టార్గెట్ ఆర్గాన్కి ట్రావెల్ అవుతాయి. సో డక్ట్ లెస్ గ్లాండ్స్ అంటాం వీటిని. వీటి సెక్రేషన్స్ని హార్మోన్స్ అంటాం. హార్మోన్స్ అనేవి మెటబాలిజంలోకి ఎంటర్ అయితే ఒకవేళ ఒక ఫంక్షన్ చేసినట్లయితే కనుక ఆ ఫంక్షన్స్లో అవి ఖచ్చితంగా యూటిలైజ్ అయిపోతాయి. అవి మళ్ళీ ఎలాంటి చేంజ్ లేకుండా ఒక ఎంజైమ్ లాగా మళ్ళీ రీబిల్డ్ అవ్వవు. ఓకే, సో హార్మోన్స్ అనేవి మెటబాలిజంలో యూటిలైజ్ అవుతాయి, దే యూటిలైజ్. అండ్ ఇవి ప్రోటీన్స్ అయి ఉంటాయి, స్టెరాయిడ్స్ అయి ఉంటాయి, ఈవెన్ అమైనో యాసిడ్స్ ఆల్సో. ఓకే, అండ్ రెండింటికి ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే, ఇంకొక కామన్ పాయింట్, ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ మనం ఫుడ్ ద్వారా తీసుకోలేం. ఒక 2 kg ఎంజైమ్స్ ఇవ్వండి అని చెప్పి మనం షాప్కి వెళ్ళి అడగలేం. హార్మోన్స్ కూడా అంతే. ఎంజైమ్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ద బాడీ. ఇవి రెండు బాడీలోనే ప్రిపేర్ అవుతాయి, బాడీలోనే రిలీజ్ అవుతాయి, బాడీలోనే వాటి యొక్క యాక్టివిటీని షో చేస్తాయి. ఇక ఎక్సోక్రైన్ సెక్రేషన్స్ అనేవి బాడీకి బయటికి కూడా వస్తాయి. స్వెట్ ఉంది, సెలైవా ఉంది, మెమరీ గ్లాండ్స్ నుంచి మిల్క్,
ఇవన్నీ కూడా ఎక్సోక్రైన్ గ్లాండ్ సెక్రేషన్స్. మెమరీ గ్లాండ్స్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్ కూడా ఎక్సోక్రైన్, వాటి యొక్క సెక్రేషన్స్ బయటికి కూడా వస్తాయి. కానీ ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క సెక్రేషన్స్ బయటికి కాదు, కంప్లీట్గా ఇన్సైడ్. హార్మోన్స్ అన్నీ కూడా లోపలే ఉంటాయి. అలా కాకుండా కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి, లేదా టైగర్ లాంటి కొన్ని మ్యామల్స్ ఉంటాయి, అవి కూడా కొన్నిసార్లు హార్మోన్స్ని బయటికి రిలీజ్ చేస్తాయి. వాటి మనం హార్మోన్స్ అనకూడదు, ఫెరమోన్స్ అనాలి. ఫెరమోన్స్ కోసం మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మీరు బాటనీలో వినుంటారు ఈ వర్డ్ ఫెరమోన్స్ అనేది. సో కమ్ టు హియర్, హార్మోన్స్ అనేవి కూడా ప్రోటీన్స్, స్టెరాయిడ్స్, అమైనో యాసిడ్స్. ఇది మెయిన్గా డిఫరెన్స్. ఇవి డక్ట్ గ్లాండ్స్, ఇవి డక్ట్ లెస్ గ్లాండ్స్. ఫస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏంటి, వాటి లిస్ట్ ఆఫ్ గ్లాండ్స్ చూద్దాం. వాటి హార్మోన్స్, అలానే ఒక్కొక్క గ్లాండ్కి సంబంధించిందంతా కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఫస్ట్ హార్మోన్ డెఫినేషన్ ఏంటి, దేన్ని మనం హార్మోన్ అనాలి అంటే, హార్మోన్స్ ఆర్ ద నాన్ న్యూట్రియంట్ కెమికల్స్. నాన్ న్యూట్రియంట్ కెమికల్స్ ఎందుకు ఈ వర్డ్ ఖచ్చితంగా యూజ్ చేయాలంటే, ఇవి హార్మోన్స్, స్టెరాయిడ్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, అవి సెల్ కానీ అదొక న్యూట్రియంట్ అనుకుని దాన్ని లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని డిజాల్వ్ చేసేసి అదొక న్యూట్రియంట్గా, అంటే ఎనర్జీని ప్రిపేర్ చేయడం కోసం కానీ యూజ్ చేస్తే హార్మోన్ యొక్క ఫంక్షన్కి అర్థం లేదు. సో హార్మోన్ అనేది నాన్ న్యూట్రియంట్. ఇది సెల్లోకి వెళ్ళగలుగుతుంది, వెళ్తుంది కూడా, బట్ ఇది ఒక న్యూట్రియంట్గా యాక్ట్ చేయదు, ఇది ఒక మెసెంజర్గా యాక్ట్ చేస్తుంది. సో నాన్ న్యూట్రియంట్ ఇంటర్సెల్యులార్ మెసెంజర్. ఇంటర్సెల్యులార్ మెసెంజర్, ఫేస్బుక్ మెసెంజరు తెలిసే ఉంటుంది, ఇద్దరు మనుషులు చాట్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక యాప్ అది. అలా ఇది ఒక ఇంటర్సెల్యులార్ మెసెంజర్. టూ సెల్స్ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇది ఒక మెసేజ్. నాకు దగ్గర ఇది ఉంది, నాకు ఇది కావాలి అని చెప్పేసి ఇది పంపిస్తే, అది నా దగ్గర లేదు, పక్కడి దగ్గర ఉంది, తీసుకో అని చెప్పేసి ఇది ఇంకొక రిప్లై ఇస్తుంది అనమాట. ఇలా నాన్ న్యూట్రియంట్ ఇంటర్సెల్యులార్ మెసెంజర్. ఓకే, అండ్ విచ్ ఇస్ సెక్రేటెడ్ ఇన్ ట్రేస్ అమౌంట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హార్మోన్స్, ఎంజైమ్స్ రెండు కూడా ట్రేస్ అమౌంట్స్లోనే సెక్రేట్ అవుతాయి. ట్రేస్ అమౌంట్స్ అంటే చాలా తక్కువ మొత్తంలో, చాలా తక్కువ మొత్తంలో, నానోగ్రామ్స్లో రిలీజ్ అవుతాయి. ఇవి ఎక్కువ రిలీజ్ అయినా కూడా చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. మనం డిస్కస్ చేద్దాం హైపర్ సెక్రేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది. ఓకే, హార్మోన్స్ ఆర్ ద నాన్ న్యూట్రియంట్ కెమికల్స్ విచ్ యాక్ట్ లైక్ ఇంటర్సెల్యులార్ మెసెంజర్స్ విచ్ రిలీజ్డ్ ఇన్ ఏ ట్రేస్ అమౌంట్స్. దీస్ ఆర్ కాల్డ్ హార్మోన్స్. సో ఇప్పుడు ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏంటనేది ఒకసారి చూసి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనకి చాలా ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ లైక్ పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్, థైమస్, ఇలా డిఫరెంట్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవన్నీ గ్లాండ్స్ కూడా ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఈ కమ్యూనికేషన్ని మనం కోఆర్డినేషన్ అని చెప్పేసి చెప్తాం. ఎందుకు దీని అవసరం ఉంది, నర్వస్ సిస్టమ్ ఉండగా కూడా ఎండోక్రైన్ సిస్టమ్ ఎందుకు అంటే, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. నర్వస్ సిస్టమ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్, దాని ఇమీడియట్ రెస్పాన్సెస్కి నర్వస్ సిస్టమ్, ఇమీడియట్ రెస్పాన్స్, నాకు వెంటనే ఈ రెస్పాన్స్ కావాలనుకున్నప్పుడు నర్వస్ సిస్టమ్ అనేది సిగ్నల్స్ పంపిస్తుంది. కానీ కొన్ని యాక్షన్స్ అంత ఇమీడియట్గా అవసరం లేదు, బట్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు అనుకున్న టైంలో ఎండోక్రైన్ గ్లాండ్స్ వాటి యొక్క సెక్రేషన్స్ని సెక్రేట్ చేస్తాయి. అవి మొత్తం బాడీలో సర్క్యులేట్ అవుతూ దాని యొక్క టార్గెట్ ఆర్గానికి రీచ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి అప్పుడు దాని యాక్షన్ని స్టార్ట్ చేస్తాయి. అది ఒకటి. ఇంకొక మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, నర్వస్ సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నర్వస్ సిస్టమ్ ప్రతి సెల్ లోపలికి తన యొక్క డెండ్రైట్స్ని పంపించలేదు. ఒక టిష్యూకి అయితే ఇవ్వగలుగుతుంది, ఎపిథెలియల్ టిష్యూకి ఇవ్వగలుగుతుంది, మస్కులర్ టిష్యూకి తన సిగ్నల్స్ ఇవ్వగలుగుతుంది. లేదు ప్రతి సెల్ లోపలికి వెళ్ళాలి అనుకుంటే ఈజీ కాదనమాట. చాలా తక్కువ న్యూరాన్స్ ఉన్నాయి మన బాడీలో, ప్రతి సెల్ లోపలికి వెళ్ళేంత అన్ని న్యూరాన్స్ లేవు. వెన్ కంపేర్ విత్ ద న్యూరాన్స్, సెల్ నెంబర్ ఈజ్ మోర్. సో మనకి సెల్యులార్ లెవెల్లో చేంజ్ కావాలనుకుంటే, మెటబాలిక్ చేంజెస్ కావాలనుకుంటే అప్పుడు ఎండోక్రైన్ సిస్టమ్ పనిచేస్తుంది. అది ఈవెన్ ప్రతి సెల్ని విడివిడిగా తనకు కావాల్సినట్టుగా మాడిఫై చేసుకోగలుగుతుంది. సో పిన్ పాయింట్గా పర్టిక్యులర్ టార్గెట్ సెల్ని స్టిమ్యులేట్ చేయడం కోసం మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అవసరం ఉంటుంది. అలానే నర్వస్ సిస్టమ్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎంత క్విక్ రెస్పాన్స్ అయినా చాలా తక్కువ టైం, షార్ట్ టైమే ఉంటుంది. నర్వస్ సిస్టమ్ క్విక్, షార్ట్ టైం, అండ్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఫర్ పర్టికులర్ టిష్యూస్ ఓన్లీ. బట్ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ద ఎఫెక్ట్ ఈజ్ లాంగ్ లాస్టింగ్, బట్ ఎఫెక్ట్ ఈజ్ స్లో బట్ లాంగ్ లాస్టింగ్, అండ్ ఇట్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. ఎవ్రీ సెల్ మీన్స్ టార్గెట్ సెల్స్. దట్స్ వై ఎండోక్రైన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతూ, కోఆర్డినేట్ అవుతూ వర్క్ చేయడం వల్ల బాడీలో హోమియోస్టాసిస్ అనేది మెయింటైన్ అవుతుంది. హోమియోస్టాసిస్ అంటే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయడం. మనకిప్పుడు వాతావరణం ఉంటుంది,
ఆ వాతావరణంలో కూడా మన భూప్రపంచంలో వాతావరణం ఎలాంటి మార్పులు వస్తున్నా అవి చేంజెస్ మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు దానికి తగ్గట్టుగా చేంజెస్ రావాలి. అలా మన బాడీలో కూడా టెంపరేచర్ ఉంది 37 డిగ్రీ సెంటీగ్రేడ్, అంతకన్నా ఎక్కువ అయితే అది ఫీవర్ అంటాం, తక్కువగా ఉంటే లో ఫీవర్ అంటాం. దాన్ని మళ్ళీ నార్మల్గా తీసుకురావడం కోసం ఇవి రెండూ పనిచేస్తాయి. అలానే బాడీలో ఎక్కువ వాటర్ ఉంటే అది యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, డైల్యూటెడ్ యూరిన్. ఆర్ బాడీలో వాటర్ తగ్గిపోతే మనకు విపరీతంగా దాహం వేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే టు ఫిల్ దిస్, ఆ బాడీలో ఉండే కొన్ని అయాన్స్కి మధ్య ఉండే సమతా స్థితిని నెలకొల్పడమే వీటి యొక్క పని. ఈ రెండు కలిసి ఆ పని చేస్తాయి. నర్వస్ సిస్టంతో పాటు చాలా ఇంపార్టెంట్గా ఎండోక్రైన్ సిస్టమ్. వీటిలో ఉండే గ్లాండ్స్ ఏంటి అంటే హైపోథాలమస్ చాలా చాలా ఇంపార్టెంట్. పిట్ట కొంచెం కోతగనం అనే సామెతకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హైపోథాలమస్. దీనికి లేని ఫంక్షన్ లేదు, బాడీ మొత్తం దీని కంట్రోల్లో ఉంటుంది. హైపోథాలమస్ని మాస్టర్ కంట్రోలర్ అంటారు, మాస్టర్ కంట్రోలర్ ఆఫ్ ద బాడీ, థెర్మో రెగ్యులేటర్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్ వచ్చేసి దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇది మీ అందరికీ తెలుసు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాస్టర్ గ్లాండ్ అండ్ మాస్టర్ కంట్రోలర్ అంటే గ్లాండ్స్ అన్నీ పిట్యూటరీ గ్లాండ్ ఆధీనంలో ఉంటాయి. పిట్యూటరీ గ్లాండ్ చెప్పినట్టుగా మిగతా గ్లాండ్స్ అన్నీ విని పనిచేస్తాయి. కాబట్టి పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. పిట్యూటరీ గ్లాండ్ కూడా హైపోథాలమస్ కంట్రోల్లో ఉంటుంది. ఇది మాస్టర్నే కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని మాస్టర్ కంట్రోలర్ అంటారు, దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇక మిగతా గ్లాండ్స్ వచ్చేసి పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, థైరాయిడ్. ఆ తర్వాత పారాథైరాయిడ్, థైమస్, ఎడ్రినల్ గ్లాండ్. ఓకే, టెస్టిస్ అండ్ ఓవరీ కూడా ఇవి గొనాడ్స్. యాక్చువల్లీ గొనాడ్స్ కూడా కొన్ని హార్మోన్స్ సెక్రేట్ చేస్తాయి. కాబట్టి టెస్టిస్ నుంచి ఆండ్రోజన్స్ రిలీజ్ అవుతాయి, టెస్టోస్టెరాన్. ఓవరీ నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుంది. సో వీటిని కూడా మనం ఎండోక్రైన్ టిష్యూస్గానే కన్సిడర్ చేస్తాం. అలానే ప్యాంక్రియాస్, ఎందుకు ఇది ఇక్కడ రాస్తాను విడిగా అంటే యాక్చువల్లీ ఇక్కడ రాయొచ్చు. ప్యాంక్రియాస్ అనేది ఒక హెటిరోక్రైన్ గ్లాండ్. హెటిరో అంటేనే డిఫరెంట్ అని, బోత్ ఎక్సోక్రైన్ ఫంక్షన్ ఎండోక్రైన్ ఫంక్షన్ రెండు కలిగి ఉంటుంది. హెటరోక్రైన్ గ్లాండ్ ఇది. దీన్నే మిక్స్డ్ గ్లాండ్ అని, కాంపౌండ్ గ్లాండ్ అని అంటాం. ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇవి మెయిన్గా వచ్చేసిన ఎండోక్రైన్ గ్లాండ్స్. అదర్ దెన్ దీస్ ఆల్సో సమ్ ఆర్గాన్స్ కెన్ సెక్రేట్ హార్మోన్స్. లైక్ కొన్ని టైమ్స్లో రిక్వైర్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ని తీసుకుందాం. ప్లెసెంటా కూడా హార్మోన్స్ని సెక్రేట్ చేస్తుంది. ప్లెసెంటా ఈజ్ ఏ ఎండోక్రైన్ టిష్యూ, ఏ టెంపరరీ ఎండోక్రైన్ టిష్యూ విచ్ ఈస్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో మాత్రమే ఉండే ఒక టెంపరరీ ఎండోక్రైన్ టిష్యూ అది. అలా కాకుండా మన బాడీలో ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు హార్ట్ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది, హార్ట్. అలానే కిడ్నీ కూడా హార్మోన్ సెక్రేట్ చేస్తుంది. అలా అదర్ దెన్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆల్సో సమ్ సెక్రేట్ హార్మోన్స్. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ చాప్టర్ ఎండింగ్లో. సో ప్రస్తుతానికైతే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ గ్లాండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం హైపోథాలమస్ కోసం డిస్కస్ చేద్దాం, అది రిలీజ్ చేసే హార్మోన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.